వివరాలు చూద్దాం. జిల్లా వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో గురువారం గోదావరికని ప్రెస్ క్లబ్లో మతోన్మాద వ్యతిరేక సదస్సును నిర్వహించారు. రాష్ట్ర వామపక్ష పార్టీల పిలుపులో భాగంగా నిర్వహించిన ఈ సదస్సుకు సిపిఐ జిల్లా కార్యదర్శి తాండ్ర సదానందం, సిపిఎం జిల్లా కార్యదర్శి వై యాకయ్య, సిపిఐ మాస్ లైన్ రాష్ట్ర నాయకులు నంది రామయ్య, సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర నాయకులు కె రాజన్న, సిపిఐ ఎంఎల్ రాష్ట్ర నాయకులు ఎం శ్రీనివాస్ ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడుతూ నరేంద్ర మోడీ ప్రభుత్వం ఆర్ఎస్ఎస్ ఎజెండాను అమలు చేస్తూ భారత రాజ్యాంగాన్ని కూనీ చేస్తోందని ఆరోపించారు. ప్రజల మధ్య భావోద్వేగాలను రెచ్చగొడుతుండడం దుర్మార్గమని మండిపడ్డారు. మతం వ్యక్తిగతమని, మతం పేరుతో రాజకీయాలు చేయడం సరికాదని సూచించారు. కులం, మతం, ప్రాంతం పేరుతో పాలకవర్గ పార్టీలు ప్రజల ఆలోచనలను వక్ర మార్గం పట్టిస్తున్నాయని మండిపడ్డారు. ఆర్ఎస్ఎస్, బీజేపీ మతోన్మాదానికి వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిచ్చారు. మతోన్మాదానికి వ్యతిరేకంగా ఈరోజు గోదావరికని ప్రెస్ క్లబ్లో 10 వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో సదస్సు నిర్వహించడం జరిగింది. మరి సదస్సులో ఇవాళ ఈ దేశంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవాళ కులాల మధ్య, మతాల మధ్య మరణహోమాన్ని సృష్టిస్తున్నటువంటి బీజేపీ, ఆర్ఎస్ఎస్, దాని అనుబంధ సంస్థలైనటువంటి బజరంగ్ దళ్, సంఘ్ పరివార శక్తులను ఖచ్చితంగా రాబోయే కాలంలో ఎదుర్కోవాల్సినటువంటి అవసరం కమ్యూనిస్టుగా మా పైన ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఏదైతే ఇవాళ మతోన్మాదం పేరుతోటి ఇవాళ మోడీ గారు దేశాలన్నీ తిరుగుతూ ఉన్నారు, కానీ ఇవాళ మణిపూర్ రాష్ట్రంలో మహిళల మీద తీవ్రమైనటువంటి దాడులు, చిన్నపిల్లలను చంపేస్తున్నటువంటి ఒక దుర్మార్గమైనటువంటి పరిస్థితి ఇవాళ మణిపూర్లో జరిగితే మరి ఒక్కరోజు కూడా మణిపూర్ రాష్ట్రానికి వెళ్ళి అల్లర్లను ఆపేటువంటి పరిస్థితిలో ఇవాళ దేశంలో పరిపాలిస్తున్నటువంటి మోడీ కావచ్చు, అదేవిధంగా హోంశాఖ మంత్రి అమిత్ షా కూడా కావచ్చు. కానీ వాళ్ళు చెప్తున్నారు మతోన్మాదం పేరుతోటి ఇవాళ స్విచ్ పెట్టి ఇవాళ ప్రజల మీద దాడులు చేస్తున్నటువంటి, మహిళల మీద దాడులు చేస్తూ ఇవాళ మహిళల మీద, ఆదివాసీల మీద, దళితుల మీద, మైనార్టీ క్రిస్టియన్ల మీద దాడులు చేస్తున్నటువంటి పరిస్థితి కూడా కొనసాగుతా ఉన్నది. మరి ఇప్పటికే మేము వామపక్షాలుగా బీజేపీ, మోడీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికైనా హింస ఆపకపోతే రాబోయే కాలంలో వామపక్షాల ఆధ్వర్యంలో అనేక ఉద్యమాలు, పోరాటాలు బీజేపీ, ఆర్ఎస్ఎస్, సంఘ పరివార శక్తులకు వ్యతిరేకంగా పోరాటమని చెప్పి సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. బీజేపీ మతవాద పార్టీ దేశంలో ఫ్యాసిజాన్ని కొనసాగిస్తూ ఈరోజు మతాన్ని ఈరోజు మొత్తం భారతదేశానికి ఈరోజు వెగజల్లేటువంటి పరిస్థితి ఉంది. ఈ మతం అనేటువంటిది దేశంలో ప్రమాదకరమైనటువంటి పరిస్థితి ఈరోజు కొనసాగుతుంది. ఈరోజు బీజేపీ ప్రభుత్వం మతవాదం పేరుతో ఈరోజు ఆదివాసుల పైన, దళితుల పైన, మైనార్టీల పైన, విప్లవకార కమ్యూనిస్టు పార్టీల పైన ఈరోజు దాడులు చేస్తూ అనేక మందిని పూటకి ఎన్కౌంటర్లో, అనేక మంది జైళ్లలో బంధించే పరిస్థితి మనం చూస్తున్నాం. ఇది అదే కాక ఈరోజు తెలంగాణలో కూడా ఈ మతవాదం పేరుతో బీజేపీ ఈరోజు తెలంగాణ మతాన్ని బాగా రెచ్చగొడుతూ ఈరోజు మొత్తం ప్రజలను విచ్ఛిన్నం చేయడానికి కోసం కూడా తెలంగాణలో ప్రయత్నం చేస్తుంది. కనుక రాబోయే కాలంలో బీజేపీ మతవాదానికి వ్యతిరేకంగా దేశంలో విప్లవ కమ్యూనిస్టు పార్టీలు అందరూ ఏకమై ఈ యొక్క మతవాద పార్టీలకు వ్యతిరేకంగా పోరాటం చేయాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా సిపిఐ పార్టీ భావిస్తుంది. ఈరోజు పెద్దపల్లి జిల్లాలో మతోన్మాదానికి వ్యతిరేకంగా వామపక్ష పార్టీలు గోదావరిలో సదస్సు నిర్వహించింది. బీజేపీ చేస్తున్న మతోన్మాదానికి వ్యతిరేకంగా ఈ దేశంలో, రాష్ట్రంలో వామపక్ష పార్టీలుగా, కమ్యూనిస్ట్ పార్టీలుగా పోరాటాలు చేయాలి. ఆ మతోన్మాదాన్ని నిరోధించడానికి అనేక ఉద్యమాలు నిర్వహించాలని సిపిఎం పార్టీ సందర్భంగా తెలియజేస్తుంది. ఈ వ్యతిరేక సదస్సు ప్రధాన ఉద్దేశం ఈ దేశంలో మెజారిటీ మతోన్మాదానికి పునాదిగా ఉన్నటువంటి మనవాద భావజాలం పెచ్చురిల్లిపోతున్న నేపథ్యంలో మనవాద వాదానికి వ్యతిరేకంగా, దాని ఆధారంగా వస్తున్నటువంటి ఈ మతోన్మాద చర్యలకు వ్యతిరేకంగా ఈ దేశంలో 10 కమ్యూనిస్ట్ పార్టీలు పోరాడాలని చెప్పి ఆ పోరాడే కర్తవ్యాన్ని ముందు తీసుకోవడానికి ఉద్దేశించబడ్డ ఈ సదస్సు నుంచి మేము ఈ దేశ ప్రజలకి, ఈ జిల్లా ప్రజలకి విజ్ఞప్తి చేసేది మతోన్మాదానికి వ్యతిరేకంగా, మతోన్మాద చర్యలకు వ్యతిరేకంగా దృఢంగా నిలబడాలని, మతోన్మాదం పేరుతో మన మధ్య అనైక్యత, మన మధ్య వైరుధ్యాలు ఉండకూడదని, మనందరం ఐక్యంగా, సంఘటితంగా ఈ మతోన్మాద చర్యల్ని అడ్డుకోవాలని, వాటిని ప్రతిఘటించాలని చెప్పి మేము కోరుతున్నాం. కేంద్రంలో నరేంద్ర మోడీ అధికారం చేపట్టిన తర్వాత ఇవాళ సర్వ రంగాల్లోకి తన మతోన్మాద ఫ్యాసిస్టు విధానాల్ని చొప్పించి అన్ని రంగాల్ని ధ్వంసం చేస్తున్నటువంటి నేపథ్యంలో కార్మికుల్లో, కర్షకుల్లో ఒక అనైక్యత, పేద ప్రజల్లో, పీడిత ప్రజల్లో అనైక్యత చోటు చేసుకొని వాళ్ళంతా విచ్ఛిన్నం అవుతున్నటువంటి పరిస్థితి కూడా కొనసాగుతుంది.
కనుక ఈ రకమైనటువంటి పరిస్థితిని నివారించడం కోసం మెజార్టీ మతోన్మాదాన్ని వ్యతిరేకించడం కోసం ఉద్దేశించబడ్డ ఈ సదస్సు నుంచి రానున్న కాలంలో ఒక ఆచరణాత్మకమైన కార్యక్రమాన్ని తీసుకొని ముందుకు పోవాలని చెప్పి మేము భావిస్తున్నాం. ఈ సదస్సుకు జిల్లా వామపక్ష పార్టీల నాయకులు కె కనకరాజు, ఎం మహేశ్వరి, జూపాక శ్రీనివాస్, ఈ నరేష్, ఈ రామకృష్ణలు అధ్యక్ష వర్గంగా వ్యవహరించగా సదస్సులో గౌతమ్ గోవర్ధన్, వేపుల కుమారస్వామి, ఐ కృష్ణ, రమేష్, గుండేటి మల్లేశం, మోహన్, బి అశోక్, ఉపేందర్, చంద్రశేఖర్, మేరుగు చంద్రయ్య, గుమ్మడి వెంకన్న తదితరులతో పాటు సుమారు 200 మంది పాల్గొన్నారు. అరాచక పాలన అంతమై రామగుండంలో రాముడి పాలన కొనసాగుతుందని కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్ మహంకాల్ స్వామి అన్నారు. గోదావరికనిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ నాయకులు గట్ల రమేష్తో కలిసి మహంకాల్ స్వామి మాట్లాడారు. రామగుండంలో పుట్టి పెరిగిన మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ గత 10 సంవత్సరాలు అధికారంలో ఉండి ఈ ప్రాంతానికి ఏమి చేశారని ప్రశ్నించారు. ప్రస్తుత ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ 350 కోట్ల నిధులతో రామగుండం ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని చూస్తుంటే అభివృద్ధిని ఓర్వలేక కొప్పుల ఈశ్వర్ ఎమ్మెల్యేపై విమర్శలు చేయడం సిగ్గుచేటని విమర్శించారు. ప్రజా సమస్యలపై ప్రశ్నించిన ప్రతిపక్ష నాయకులను అధికారంలో ఉన్నప్పుడు హౌస్ అరెస్టులు చేయించిన బీఆర్ఎస్ నాయకులు ఇప్పుడు పోలీస్ పాలన నడుస్తుందని అనడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. రామగుండంలో అభివృద్ధి జరిగితే మరో 20 సంవత్సరాల వరకు రాజ్ ఠాకూర్ కదిలించే పరిస్థితి ఉండదన్న భయంతో బీఆర్ఎస్ నాయకులు కుట్రపూరితంగా బురద జల్లే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. అభివృద్ధిని ఓర్వలేని బీఆర్ఎస్ నాయకులు ఎన్ని అసత్య ప్రచారాలు చేసినా ప్రజలు నమ్మరని, రామగుండంలో మరో 20 ఏళ్ల వరకు కాంగ్రెస్ జెండానే ఎగురుతుందని తెలిపారు. మొన్నటి వరకు కాంగ్రెస్ పార్టీలో చేరడానికి క్యూ కట్టి ఇక్కడ తలుపులు తెరవకపోవడంతో బీఆర్ఎస్లో స్క్రాప్గా మిగిలిపోయిన వాళ్ళు తమను విమర్శించడమా అంటూ అవహేళన చేశారు. పారిశ్రామిక ప్రాంత ప్రజలందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ పక్షాన నమస్సుమాంజలు తెలియజేస్తూ ఉన్నాం. గత వారం రోజులుగా రామగుండంలో జరుగుతున్న పరిణామాలన్నిటినీ కూడా ఈ ప్రాంత ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఒక సీనియర్ నాయకుడు కొప్పుల ఈశ్వర్ అనే వ్యక్తి మొన్న రామగుండంకి వచ్చేసి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. రామగుండంలో అరాచక పాలన నడుస్తూ ఉన్నదని ప్రెస్ మీట్ పెట్టి చెప్తా ఉన్నాడు. రామగుండంలో రాముని పాలన నడుస్తూ ఉన్నదనేది ఇక్కడ ప్రజలు గమనిస్తూ ఉన్నారు. అరాచక పాలన కాదు, రాముని పాలన నడుస్తూ ఉన్నదనేది ఇక్కడ ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఎందుకంటే దాదాపుగా 300 కోట్ల రూపాయలు రామగుండం నియోజకవర్గ అభివృద్ధి కోసం తీసుకొచ్చిన గొప్ప వ్యక్తి రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ గారు అనేది ఈ మధ్య ప్రజలందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ప్రశంసిస్తూ ఉన్నారు. కానీ రామగుండంలో పుట్టి పెరిగిన ఈశ్వర్ అనే వ్యక్తి ఒక మాజీ మంత్రిగా చేసి కూడా 20 సంవత్సరాల నుంచి ఒక్కరోజు కూడా రామగుండం అభివృద్ధి గురించి ఆలోచన చేయకుండా, రామగుండంకు 10 సంవత్సరాలు అధికారంలో ఉండి ఒక్క రూపాయి కూడా కేటాయించకుండా, ఈ ప్రాంతం గురించి ఒక్కరోజు కూడా మాట్లాడకుండా ఇలా ఓడిపోయిన తర్వాత ఏమి చేయాలనో అర్థం కాక ఉట్టినే వచ్చి ఇక్కడ ప్రెస్ మీట్ పెడతా ఉన్నాడు. మేము అడుగుతా ఉన్నాం ఈశ్వర్ గారిని, 10 ఏళ్ళు ప్రభుత్వంలో ఉన్నావు, అధికారంలో ఉన్నావు, రాష్ట్ర మంత్రిగా ఉన్నావు, రామగుండంకు ఒక 100 రూపాయల పని మీరు చేసింది చూపించండి. మీ ఎమ్మెల్యే అట్లా, మీ కార్పొరేటర్లు ఇట్లా అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీని బదనాం చేసుడు కాదు ఈశ్వరన్న గారు. మీరు రామగుండంకు 10 సంవత్సరాలు ఇక్కడ పుట్టి పెరిగినందుకు మీ కంట్రిబ్యూషన్ ఏంటిది, మీరు ఏం చేసినారో చెప్పండి. అది ఇడిచిపెట్టి రామగుండంలో అరాచక పాలన నడుస్తూ ఉన్నది, ఇక్కడ పోలీసు వ్యవస్థ నడుస్తూ ఉన్నది. పోలీసులు గత 10 సంవత్సరాలు ఒక్క ధర్నా రాస్తారోకో చేయలేకుండా హౌస్ అరెస్టులు చేసిరు కాంగ్రెస్ పార్టీ వాళ్ళను. కాంగ్రెస్ పార్టీ వాళ్ళని మొత్తం కూడా హౌస్ అరెస్టులు చేసి అది చేసినారు. అరాచక పాలన అంటే ఎట్లా ఉంటుందంటే, గత 10 సంవత్సరాలలో లాస్ట్ 5 ఇయర్స్ ఆర్ఎఫ్సిఎల్లో ఆత్మహత్యలు చేసుకొని మీ ఎమ్మెల్యే చందర్ పేరు చెప్పి ఆత్మహత్యలు చేసుకున్నప్పుడు అరాచక పాలన కనిపించలేదా? ఇప్పుడు ప్రతి గల్లీలో ఇంజన్ పోసినట్టు పోసుకుంటా, రోడ్లు వేస్తూ ఉంటే, డ్రైన్లు వేస్తూ ఉంటే, అభివృద్ధి చేస్తూ ఉంటే అరాచక పాలన కనిపిస్తూ ఉన్నదా? అరాచక పాలన అంటే మీ ఎమ్మెల్యే పేరు చెప్పి ఆర్ఎఫ్సిఎల్లో ఆత్మహత్యలు చేసుకున్నప్పుడు దాన్ని అరాచక పాలన అంటారు. ఒక్కరోజు కూడా మాట్లాడలేదే. ఆత్మహత్యలు చేసుకొని చచ్చిపోతూ ఉన్నారు చందర్ పేరు చెప్పి. ఇదంతా ఎట్లా అని మీ ముఖ్యమంత్రి దగ్గరనో మీ మంత్రి దగ్గరనో వచ్చి మాట్లాడలేదు. రామగుండంకి వచ్చి ఒక్కరోజు కూడా ప్రెస్ మీట్ పెట్టలేదు. అంటే జనాలు చచ్చిపోతే ఆర్ఎఫ్సిఎల్ పేరు చెప్పి, మీ ఎమ్మెల్యే పేరు చెప్పి, మీ
పేరు చెప్పి ఆత్మహత్యలు చేసుకొని చచ్చిపోతూ ఉంటే దాన్ని అరాచక పాలన అంటారు. మీరు పట్టించుకోలేదు చూసిండ్రు ఆ రోజు, దాన్ని అరాచక పాలన అంటారన్న. రామగుండాన్ని అభివృద్ధి చేస్తే రాముని పాలన అంటారన్న. దాన్ని గుర్తుపెట్టుకో ఈశ్వరన్న. రామగుండం మీద ప్రేమ పెంచుకో, ఇక్కడ అభివృద్ధి జరుగుతూ ఉన్నది, దాని గురించి మాట్లాడు. దానికి సహకారంగా మీరందరూ కూడా ఇక్కడ ప్రజల తరఫున మేము ఎలాంటి తప్పు చేస్తలేమో ప్రజల తరఫున మీకు ఏదైనా ఇబ్బంది కలిగిస్తే దాని గురించి మాట్లాడండి, అంతేగాని తప్పుడు మాటలు మాట్లాడకండి. ఇదంతా ఒకటైతే ఈ మధ్యలో టీఆర్ఎస్ పార్టీల మాటల పోటీ జరుగుతూ ఉన్నది. ఓడిపోయిన తర్వాత పొద్దున వాడు ధర్నా అని పెడతాడు, 40 మంది ఉండరు 30 మంది ఉండరు, అక్కడ ధర్నా అని పెట్టేసి అక్కడ ఏది పడితే అదే మాట్లాడతాడు. ఆయనకు పోటీగా ఆయన రామగుండంలో మీటింగ్ పెడతాడు సాయంత్రం, ఇలా ఆడేది పెట్టేది నేను పెడతాను ఇంకో ఆయన పెడతాడు. ఇవన్నీ ఒకటైతే ఈ మధ్యలో మూడోవాడు మోపైండి వాడు, మూడోవాడు మోపై వాడొచ్చి వాడు ఎన్ఆర్ఐ అట, వాడోవాడు మాట్లాడుతూ ఉంటాడు. అసలు ఎన్ఆర్ఐ అనేటోడు అమెరికాలో ఉంటాడు, రామగుండం మీద అవగాహన ఉన్నది, రామగుండం గురించి కూడా తెలియదు. కానీ వాడు ఏమంటాడంటే ఈడ రామగుండంలో ఇద్దరే కాదు టీఆర్ఎస్ పార్టీలో నేను కూడా ఉన్నా అని చెప్పుకునేందుకు మూడోవాడు 30 ఈ మధ్యలో సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ ఉన్నాడు. వానికి ఏందో మాకు అర్థమైతే లేదు. రామగుండం ఊరు కూడా తెలియనోడు ఇలా రామగుండం గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఇదంతా కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. వీళ్ళు ఎందుకు మాట్లాడుతూ ఉన్నారంటే 10 సంవత్సరాలు టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండి రామగుండం నియోజకవర్గానికి ₹1 కూడా తీసుకురాని వాళ్ళు, ఇవాళ మున్సిపల్ ఆఫీస్ నుంచి కనీసం ఫైన్ లైన్ చివరస్తా వరకు ఒక రోడ్ వేయనోడు, ఇవాళ ఆర్కే గార్డెన్ దగ్గర 10 ఏళ్ల నుంచి మట్టిలో బండ్లు పోతుంటే చూసుకుంటా ఒక్కరోజు రోడ్ వేయనోడు. ఈరోజు లక్ష్మీపతి దగ్గర అక్కడ కృష్ణా టెంపుల్ కాడ కనీసం 20 ఏళ్ళ నుంచి రోడ్లు లేకపోతే ఈరోజు మేము రోడ్లు వేస్తే భరించలేని వాళ్ళు, ఈరోజు శ్మశానానికి దాదాపుగా 2 కోట్లు పెట్టి మేము అక్కడ డెవలప్ చేస్తా అంటే భరించలేని వాళ్ళు, ఈరోజు ఫ్రూట్ మార్కెట్ను తీసుకొచ్చి దానికి 2.5 కోట్లు తీసుకొచ్చి అక్కడ డెవలప్మెంట్ చేస్తే భరించలేని వాళ్ళు, ఈరోజు వెజిటేబుల్ మార్కెట్ గురించి దాదాపుగా 2,50,00,000 తీసుకొచ్చి అక్కడ అభివృద్ధి చేస్తే భరించలేని వాళ్ళు. ఇవన్నీ గిట్ట రాజ్ ఠాకూర్ బ్రహ్మాండంగా చేస్తూ ఉన్నాడు. రేపు రామగుండంలో టీఆర్ఎస్ పార్టీ ఉనికి ఉండదు, ఎవ్వరు మనల్ని పట్టించుకునే పరిస్థితి లేదు. 20 సంవత్సరాల దాకా రామగుండంలో రాజ్ ఠాకూర్ను కదిలించే పరిస్థితి లేదనే ఒక దుర్మార్గపు ఆలోచనతోటి ఇవాళ లేనిపోని మీటింగులు పెట్టి లేనిపోని ముచ్చట్లు చెప్తా ఉన్నారు. ఇదంతా రామగుండం ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఇవాళ ఏం మాట్లాడకుండా అభివృద్ధి మీదనే ధ్యాస చేసి ఈరోజు పనిచేస్తూ ఉన్నాం. ఈరోజు ఓల్డ్ అశోక్ దగ్గర సింగరేణులు హ్యాండ్ ఓవర్ చేసుకుంటా ఉన్నారు. 50 ఏళ్ళ నుంచి ఒక్కొక్కడు అక్కడ తీసుకొని దొంగతనంగా ఎవడు ఎమ్మెల్యే ఉంటే వానికి నెలకు 5 లక్షలు 10 లక్షలు ఇచ్చి ఆ ప్రాంతాన్ని అంతా కబ్జా చేసుకొని ఉంటే ఈరోజు గౌరవ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గారు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వంతో సింగరేణి సీఎండీ తోటి మాట్లాడి ప్రభుత్వానికి సంబంధించిన స్థలం కబ్జా అయిపోయింది, దాన్ని కాపాడాలనే లక్ష్యంతో ఈరోజు ముందుకెళ్తా ఉన్నాడు, అది మాట్లాడుతూ ఉన్నాడు. అది ఈరోజు ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకొచ్చి అక్కడ పెద్ద మహాల్ కట్టేసి ఈరోజు ఆ ప్రాంతం అంతా కూడా అభివృద్ధి చేసి ఇక్కడ బిజినెస్ను ఒక బిజినెస్ హబ్గా తీర్చిదిద్దాలనే పని చేస్తూ ఉన్నాడు. ఇవన్నీ చేస్తూ ఉంటే ఇవన్నీ ఇడిచిపెట్టి మనలా మర్చిపోతారేమని టీఆర్ఎస్ వాళ్ళు అక్కడోడు మోపై ఏది పడితే అదే మాట్లాడేందుకు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇవన్నీ ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు, ఆలోచన చేస్తూ ఉన్నారు. ఇదంతా కూడా పరుగు పందెం నడుస్తూ ఉన్నది టీఆర్ఎస్ పార్టీలో, మాటల పందెం నడుస్తూ ఉన్నది. మీరు కొట్లాడుకోరు నాయన, మాకెందుకు? మీరు టీఆర్ఎస్ పార్టీలో 3 కాకపోతే 5 కొట్లాడుకోండి. కానీ అభివృద్ధిని ప్రజలు కాంక్షిస్తూ ఉన్నారు. ఎన్నడూ లేని విధంగా ఈరోజు 350 కోట్లు రామగుండానికి తీసుకొచ్చిన ఘనత రాజ్ ఠాకూర్ది. ఇది కాకుండా 8,500 కోట్లతోటి అక్కడ పవర్ ప్రాజెక్టు తీసుకొచ్చిండు. ఇక్కడ ఎన్టీపీ మన ఓసీపీ 4 దగ్గర 3,500 కోట్లతోటి అక్కడ దాదాపుగా ఇంకోటి హైడల్ ప్రాజెక్టు తీసుకొచ్చిండు. ఈరోజు ఎస్టీపీలు ప్రారంభమవుతూ ఉన్నాయి. ఈరోజు రోడ్లు స్టార్ట్ చేసిండ్రు, డ్రైన్లు స్టార్ట్ చేసిండ్రు. ఇవన్నీ కూడా అభివృద్ధికి సూచిక. ఈ అభివృద్ధి జరుగుతూ ఉంటే ఓర్వలేని మీరు ఎన్ని మాటలు చెప్పినా ఎన్ని అబద్ధాలు చెప్పినా ప్రజలను ఎంత నమ్మవలుపుదామని మీరు ప్రయత్నం చేసినా కూడా మిమ్మల్ని ఎవ్వడు నమ్మడు. 20 ఏళ్ళ దాకా ఈ రామగుండంలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురుతుంది. దాన్ని దృష్టిలో పెట్టుకో. ఒక 30 ఏళ్ళ నుంచి దాదాపుగా 10 సంవత్సరాలు అధికారంలో ఉండి మంత్రిగా చేసిన ఈశ్వరన్నకు ఒక హెచ్చరిక చేస్తూ ఉన్నాం. దయచేసి మీ వయసుకు తగ్గ మాటలు మాట్లాడు, మీ వయసుకు తగ్గ పనులు చేయండి.
10 ఏళ్ళ నుంచి 15 ఏళ్ళ నుంచి గుర్తురాని రామగుండం ఓడిపోయిన తర్వాత 3 సార్లు వచ్చి ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడుతూ ఉన్నావు. నీకు ధైర్యం ఉంటే రామగుండానికి అధికారంలో ఉన్న 10 సంవత్సరాల్లో ₹1 కూడా తీసుకొచ్చినావా? ప్రజలకు వివరించు. రామగుండానికి ఈ కాలేజీ తీసుకొచ్చినా, ఈ ఇన్స్టిట్యూషన్ తీసుకొచ్చినా, ఈ రోడ్లు వేయించినా, ఈ డ్రైన్లు కట్టించినా అని ఒక్కటి ఎక్కువ చూద్దాం నీకు దమ్ముంటే. ఇవన్నీ విడిచిపెట్టి ఉట్టిగా రాజ్ ఠాకూర్ ఇది చేస్తూ ఉన్నాడు, అది చేస్తూ ఉన్నాడు. చేస్తాడు, కేవలం అభివృద్ధి చేస్తాడు, ప్రజల ఆకాంక్ష మేరకు పనిచేస్తాడు. ప్రజలకు కావలసిన మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ఎన్ని అవకాశాలు ప్రభుత్వం నుండి ఉంటే అన్ని అవకాశాలను సద్వినియోగం చేసుకొని ఈ ప్రాంతాన్ని పూర్తిగా అభివృద్ధి చేసేందుకు రాజ్ ఠాకూర్ కంకణం కట్టుకొని ఉన్నాడు. దాంట్లో కాంగ్రెస్ పార్టీ మొత్తం కూడా రామగుండం ప్రజలందరూ కూడా భాగస్వాములై ఉన్నారు. దీన్ని ప్రజలు గమనిస్తూ ఉన్నారు. మీలాంటి దుర్మార్గులు గమనించకపోతే మాకు ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ అభివృద్ధిలో భాగస్వామ్యంగా అండి, అభివృద్ధిలో మేము చేసే అభివృద్ధిలో మీరు కూడా ప్రయాణం చేసి రండి, స్వాగతిస్తాం. కానీ ఇలాంటి గిట్ట అబద్ధాలు మాట్లాడి ప్రజలను మోసం చేయాలని అనుకుంటే తప్పకుండా ప్రజలు మీకు బుద్ధి చెప్పిండ్రు. రానున్న రోజులలో రామగుండం గడప కూడా మిమ్మల్ని దొక్కరియని అని చెప్పేసి సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. ఇటీవల మన రామగుండం నియోజకవర్గంలో జరిగే పరిణామాల మీద అందరూ చూస్తూనే ఉన్నారు. నిన్న మొన్న 2-3 కార్పొరేటర్లు కూడా ప్రెస్ మీట్ పెట్టి మా నాయకుల పట్ల కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేసిండ్రు. ఈ సందర్భంగా నేనేం తెలియజేస్తానంటే, ఒకలో 2 కార్పొరేటర్లు మొన్న ప్రెస్ మీట్ పెట్టి 3 కార్పొరేటర్లు కావచ్చు, ప్రెస్ మీట్ పెట్టి మీ కాంగ్రెస్ పార్టీ నాయకులను ఏదో బయట మాట లోపట మాట లేకపోతే ఈ నానా రకాలుగా మాట్లాడతానని ఒక కార్పొరేటర్ మాకు కార్యకర్తలను ఉద్దేశించి సలహా ఇస్తుంది. మేము ఆమె ఉద్దేశించి చెప్తున్నా, మీకు ఎక్కడనో ఎస్ఐ గారో సిఐ గారో మీకు మర్యాద ఇవ్వలేదని మీరు పోయి నానా రవస చేసి ఎక్కడనో పై ఆఫీసర్కి కంప్లైంట్ ఇచ్చిండ్రు. అది అంతటితో ముగిసిపోయింది. దానికి కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్యేకు కార్యకర్తలకు ఎక్కడైనా సంబంధం ఉన్నదా? పోలీసులు గత 10 సంవత్సరాలలో అంతకుముందు రాజశేఖర రెడ్డి గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు, రోషయ్య గారు ముఖ్యమంత్రులు ఉన్నప్పుడు పోలీసుల వ్యవహార శైలి ఏ విధంగా ఉన్నది? మీరు తెలంగాణ ఉద్యమంలో కావచ్చు, మీరు ఎన్నో ధర్నాలు చేసిండ్రు, ఎన్నో రస్తారోకోలు చేసిండ్రు, సాగర్ ఆరాలు చేసిండ్రు, సర్వం చేసినప్పుడు కూడా ఎక్కడన్నా పోలీసుల వ్యవహార శైలి ఉన్నదా? గత 10 సంవత్సరాలలో పోలీస్ వ్యవస్థను మీరు మీ ఇంటి సంస్థగా మార్చుకొని బానిసలుగా తయారు చేసి పోలీసులను మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద, మా కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద ఉసిగొలిపి హౌస్ అరెస్టులు చేసి గృహ నిర్బంధాలు చేసి మమ్మల్ని ధర్నాలు చేయకుండా, మమ్మల్ని నిరసనలు చేయకుండా తొక్కి పెట్టిన చరిత్ర మీ పార్టీది. అంతేకాకుండా ఎక్కడ కూడా ధర్నాలు చేయొద్దనే ఉద్దేశంతో ఏకంగా హైదరాబాద్లో ఉన్న ధర్నా చౌక్ని ఎత్తేసిన ఘనత మీ పార్టీ నాయకుంది. ఆర్టీసీల సమ్మెలు చేస్తానని యూనియన్లనే లేకుండా చేసిన నీచమైన చరిత్ర మీది, మీ పార్టీది. కొంతమంది పోలీసులు ఆ విధంగా వాళ్ళు దాన్ని ఏమంటారు, తినగా ఏమో తీయనుండి అన్నట్టు మీరు నేర్పిన ఆ విద్యను వాళ్ళు ఇంకా మర్చిపోక మేమిన్నే అది చూపిస్తే చూపించచ్చు కాక కానీ పోలీసులకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చి పోలీసులను ఏ విషయంలో కూడా కాంగ్రెస్ పార్టీ సొంత జేబు సంస్థగా వాడుకునే ప్రసక్తే లేదు. ముఖ్యంగా మా రాజ్ ఠాకూర్ గారు ఖచ్చితంగా పోలీసింగ్కు పూర్తి ప్రయారిటీ ఇస్తాడు. గోదావరి కన్నా లా అండ్ ఆర్డర్ విషయంలో కానీ ఏ విషయంలోనైనా పోలీసులకు పూర్తి స్వేచ్ఛ ఉన్నది. పోలీసుల విషయంలో ఎంటర్ అయ్యే ప్రసక్తే మా ఎమ్మెల్యే గారు లేరు. అది వ్యాపారస్తునికి సపోర్ట్ చేసినట్టు అది ఎంతవరకు కరెక్ట్? కొన్ని 100 మంది ఇండ్లు కట్టుకొని 100 మంది ఇళ్లకు ముఖాల్లో నీళ్ళు వస్తాయని కంప్లైంట్ చేస్తే మీ హయాంలో మీరు పట్టించుకోకపోతే మా అధికారులు ఇప్పుడు నిర్దాక్షిణంగా కాలువను కూలగొడితే దాన్ని హర్షించాల్సింది పోయి దాన్ని నువ్వు ఎక్కడ హైదరాబాద్ నుంచి వచ్చి రామగుండంలో ప్రెస్ మీట్ పెట్టి అది కక్ష సాధింపు చర్య అంటే అది మీ విజ్ఞతకే వదిలేస్తానా? నీ తప్పుడు ఆలోచన విధానాన్ని మార్చుకోమని సందర్భంగా నేను హెచ్చరిస్తాను. ఇటీవల నాయకులు వాళ్ళ ఇంట్లో మీటింగ్ పెట్టి ఉద్యోగాలు అమ్ముకుంటాను అని ఒక అభాండం ఎత్తాడు, ఆరోపణలు. చలో ఖబర్దార్. ఈ సందర్భంగా నేను సవాల్ విసురుతానా, గోదావరి కని ప్రాంత రామగుండం ప్రాంత యువతకు ఉద్యోగాలు రావాలని ఇక్కడ 800 మెగావాట్ల ప్రాజెక్ట్ కోసం రామగుండంలో కావచ్చు, 8x3 మెగావాట్ల ప్రాజెక్టు ఎన్టీపీసీలో కావచ్చు,
ఇక్కడ ఎఫ్సిఐల స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వాలని, అదేవిధంగా పీసీ పటేల్ కంపెనీల బీహారాలు ఉంటే ఇక్కడ నుంచి బీహారాలను తరిమి కొట్టి లోకలకు ఉద్యోగాలు ఇచ్చే ప్రయత్నంలో చాలా మందికి మేము ఇక్కడ ఉద్యోగాలు పెట్టిస్తున్నాం. ఇందులో ఏ ఒక్కరి దగ్గరనైనా మా నాయకుడు కానీ కింద నాయకుడు కానీ ఎవరైనా ₹1 తీసుకున్నట్టు ప్రూవ్ చేస్తే మేము దేనికంటే దానికి నడి చివరసలు వచ్చి ఉక్కు భూమికి రాస్తాం. అదేవిధంగా నేను చెప్తానా, గడిచిన 5 ఏళ్ల RSCL ఉద్యోగాల పేరు మీద ఎవరు ఎన్ని లక్షలు తీసుకున్నారు, మీ ఎమ్మెల్యే ఎన్ని తీసుకున్నారు, మీరు ఎన్ని తీసుకున్నారు, మీ పక్కోడు ఎన్ని తీసుకున్నాడు, ఇదివరకే రూపాయి ఆటాన మొత్తం 50 కోట్ల రూపాయల స్కామ్ జరిగిందని ఏమీలు పెద్ద పెద్దోళ్ళు, మీ పార్టీ వాళ్ళు, ఆ పార్టీ వాళ్ళు అందరూ కూడా ఎవరు ప్రెస్ మీట్ పెట్టిండు. తీన్మార్ మల్లన్న వచ్చిండు, ఆయన ఎవరు గోనె ప్రకాష్ రావు వచ్చిండు, మీ చరిత్ర మొత్తం బట్ట బయలు చేసిండు. దీనికి మీరు ఏ సెక్టర్ అయినా మంచి ఉద్యోగాలు అమ్ముకున్న విషయంలో రాజ్ ఠాకూర్ మా ఎమ్మెల్యే గారి పాత్ర కానీ, లేకపోతే మా ఏ కార్యకర్త పాత్ర అయినా ఉంటే మీరు చివరస్తుల ముక్కు భూమికి రాస్తాం. దమ్ముంటే సవాల్, మీరు ఎప్పుడైనా రావచ్చు. ఇక్కడ ఉన్న కార్యకర్తలు అందరూ కూడా సిద్ధంగా ఉన్నాం. ఇటువంటి చౌకబారు ప్రకటన ఇంకెప్పుడు చేయదు. ఈ విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ నాయకులు ముస్తఫా, శంకర్ నాయక్, తిప్పారపు శ్రీనివాస్, కాల్వలింగస్వామి, మారెల్లి రాజిరెడ్డి, పెద్దెలి ప్రకాష్, బొమ్మక రాజేష్, కళ్యాణి, సింహాచలం, అల్లిశంకర్, సంబమూర్తి తదితరులు పాల్గొన్నారు. కూలీ రేట్లు పెంచాలని డిమాండ్ చేస్తూ హమాలీ కార్మికులు ఆందోళన కార్యక్రమం చేపట్టారు. కరీంనగర్ జిల్లా హమాలీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో గురువారం ఉదయం గోదావరికని కూరగాయల మార్కెట్లో జరిగిన ఈ కార్యక్రమం సందర్భంగా హమాలీ కార్మికులు ప్లేకార్డులతో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా యూనియన్ అధ్యక్షులు ఎంఏ గౌస్ మాట్లాడుతూ హమాలీ కార్మికులకు నూతన కూలీ రేట్లు పెంచమంటే కూలీ రేట్లు పెంచకుండా హోల్సేల్ వ్యాపారస్తులు పోలీసులకు ఫిర్యాదు చేస్తామని తమనే భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. కాలపరిమితి ముగిసినందున కూలీ రేట్లు పెంచమని పలుమార్లు నోటీసులు ఇచ్చినప్పటికీ హోల్సేల్ వ్యాపారస్తులు ఇప్పటికీ రేట్లు పెంచకపోవడం అన్యాయమని ఖండించారు. ఇప్పటికైనా హోల్సేల్ వ్యాపారస్తులు సమావేశం ఏర్పాటు చేసి కూలీ రేట్లు పెంచాలని కోరారు. జనవరి 31న డిప్యూటీ లేబర్ కమిషనర్ సమక్షంలో జరిగిన సమావేశంలో హోల్సేల్ వ్యాపారస్తులు ఎలాంటి సంజాయిషి చెప్పకుండా ఈ రోజు వరకు తమ సమస్యలను పెండింగ్లో పెట్టడం దుర్మార్గమని మండిపడ్డారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా హమాలీ కూలీ రేట్లు పెంచాలి, లేని ఏడల ఆందోళన కార్యక్రమాలతో పాటు మెరుపు సమ్మె చేయక తప్పదని హెచ్చరించారు. గత సంవత్సర కాలం నుండి హమాలీ కూలీ రేట్లు పెంచవలసిందిగా హోల్సేల్ వర్తక వ్యాపారస్తులకు డిమాండ్ నోటీస్ ఇవ్వడం జరిగింది. అదే సందర్భంగా డిప్యూటీ లేబర్ కమిషనర్ గారి సమక్షంలో ఒక సమావేశం కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆ సమావేశం అయిన దగ్గర నుండి ఇప్పటి వరకు కూలీ రేట్లు పెంచమని చెప్పేసి అడుగుతూ ఉంటే తాంచారం చేస్తూ మాటలు దాటవేస్తూ ఎక్కడ కూడా కూలీ రేట్లు పెరగలేదు, మన దగ్గర కూడా కూలీ రేట్లు పెరగవని చెప్పేసి మాటలు దాటేస్తున్నటువంటి హోల్సేల్ వ్యాపారస్తులు, అదేవిధంగా ఈ పారిశ్రామిక నగరములో కనీస కూలీ దొరకనట్టయితే బ్రతకడము అరోగోచరంగా ఉన్నటువంటి దుర్మార్గపు స్థితులలో హమాలీ కార్మికులు ఉన్నారు. అదేవిధంగా మేము కూలీ రేట్లు కావాలని చెప్పేసి ఆందోళన కార్యక్రమాలు చేస్తూ ఉంటే మమ్మల్ని పక్కతో పట్టడం కోసం మా మీద లేనిపోని అభండాలను ప్రయోగిస్తూ వాళ్ళ ఇష్టం వచ్చినటువంటి బూతు పదాలను వాడుతున్నటువంటి హోల్సేల్ వ్యాపారస్తులు. అయ్యా, మీరు వ్యాపారస్తులు గౌరవప్రదంగా వ్యాపారాలు చేయండి, పోటీ పడండి, మాకు కూలి ఇవ్వండి. మేము కూలి కోసం వచ్చిన హమాలీ మార్కెట్ కూలీలం తప్ప ఈ మార్కెట్లో కూలి పనికి వచ్చినటువంటి వాళ్ళ మీద మీ దౌర్జన్యాలు, మీ అజమాయిషీలు, మీ బండ బూతులను మానుకోవాలని చెప్పేసి పత్రికాముఖంగా తెలియజేస్తూ ఉన్నాం. బూతులు మాట్లాడడం కోసమైతే మీరు కేంద్రాలు పెట్టుకోండి, వ్యాపారం చేయడం కోసమైతే మార్కెట్కు రండి, గౌరవప్రదంగా మాట్లాడడం నిర్వండి. మార్కెట్ మీ అయ్యా జాగిరా, మీ తాత జాగిరా అంటే అయ్యా మీ అయ్యలు సంపాదించవచ్చు, మీ తాతలు ముత్తాతలు సంపాదించవచ్చు, కానీ ఈ ఊరి మీద మేము కూలిని నమ్ముకొని బతికే వాళ్ళం. మాకు మార్కెటే మా ఆస్తి, మా రెట్టలే మా ఆస్తి, మా జీవం ఉన్నంత వరకు కూలి చేసుకొని బతికే వాళ్ళం. మీకు డబ్బులు ధనం ఉంటే దాచిపెట్టుకోండి మా అయ్య, మీరు కోట్ల రూపాయలు సంపాదించుకోవచ్చు, మీరు బాగా ఆనందంగా బతకవచ్చు.
మేము కూలి వాళ్ళం, ఆకలి జీవులం, మేము రెట్లాడితేనే డొక్కాడ జీవులం కనుక మేము కూలిపైనే ఆధారపడి జీవిస్తాం. అది మీరు గమనంలో పెట్టుకొని తక్షణమే మీరు సమావేశం ఏర్పాటు చేసి మా కూలి రేట్లు పెంచవలసిందిగా కోరుతా ఉన్నాం. అదేవిధంగా ప్రభుత్వ అధికారులు మాకు సహకరించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. జిల్లా కలెక్టర్ గారు ఉన్నారు, మనకు సంబంధించినటువంటి మున్సిపల్ కమిషనర్ గారు ఉన్నారు, ఇక్కడ పోలీసు యంత్రాంగం కూడా ఉంది. నిత్యం 365 రోజులు రాత్రి 3 గంటలకు వస్తే 12-1 వరకు మార్కెట్లనే చిన్న చిత్తుగా పని చేసుకుంటూ బతుకుతే మాకొచ్చే సగటు జీతం 400 రూపాయలు, 500 రూపాయలు. వీటి మీదనే మేము ఇంటికి రాయా, చదువులు, హాస్పిటల్ బిల్లులు చెల్లిస్తూ బ్రతకాలి. అధిక బరువులు 80-100 కిలోల బరువులు వస్తే ఆ బరువులు మోయలేక వెనుపూసలు తొలగిపోయి మోకాలు చిప్పలు అరిగిపోయి అనేక మంది రోగాన పడి ఉంటే మమ్మల్ని చూసినా దిక్కులేదు. అయ్యా మేము కూలి చేసుకొని బతికేటోళ్ళం, మమ్మల్ని కనుకరించండి, మా కూలి రేట్లు పెంచండి అని చెప్పేసి ఈ పత్రికా ముఖంగా హోల్సేల్ వ్యాపారస్తులకు మరియు రిటైల్ వ్యాపారస్తులకు, రైతు ఆసాములకు కూడా మేము ప్రాధాన్యపడుతున్నాం, విజ్ఞప్తి చేస్తున్నాం. అయ్యా మాది ఆందోళన ఆకలి ఆందోళన, వేరే ఆందోళన కాదు, మీరు గమనంలో పెట్టుకోవాలని చెప్పేసి మరోమారు మీకు తెలియజేస్తూ ఉన్నాం. ఈ నిరసన కార్యక్రమంలో హమాలి కార్మిక సంఘం నాయకులు గాలిపల్లి సతీష్, గడ్డం రామచందర్, ఎండి జానిమియా, బండారి రవీందర్, కౌటం రవీందర్, గొర్రె రాజయ్య తదితరులతో పాటు హమాలి కార్మికులు పాల్గొన్నారు. రామగుండం పట్టణంలోని 22వ డివిజన్ పరిధి బి పవర్ హౌస్ క్రాస్ రోడ్డు గుట్టపై గురువారం రోజున హనుమాన్ రాతి విగ్రహాన్ని స్థానిక యువత గ్రహించి డివిజన్ కార్పొరేటర్ కౌశికలతకు సమాచారం అందించడంతో కౌశికలత ప్రజలతో కలిసి గుట్టపైకి వెళ్లి ఆంజనేయ స్వామి విగ్రహానికి పూలమాల వేసి ప్రత్యేకంగా పూజలు నిర్వహించారు. అనంతరం కార్పొరేటర్ కౌశికలత మాట్లాడుతూ రామగుండానికి చాలా ప్రాముఖ్యత ఉందని, ఇక్కడ పురాతన 108 రాముని గుండాలు ఉన్నాయని, అవి చాలా ప్రాముఖ్యతను సంతరించుకున్నాయని, ప్రతి శ్రావణ మాసంలో పెద్ద ఎత్తున వివిధ గ్రామాల నుండి పుణ్యస్థానాల కోసం భక్తులు రావడం జరుగుతుందని, అలాగే గుట్టపై సీతమ్మ కోనేరు ఉందని, ఇప్పుడు ఆ ఆంజనేయ స్వామి విగ్రహం బయటపడడంతో చాలా సంతోషంగా ఉందని, ఇప్పుడు తాత్కాలికంగా రేకుల షెడ్డు నిర్మిస్తానని కౌశికలత తెలిపారు. రాబోయే రోజుల్లో అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజలందరి సహకారంతో గుడి నిర్మాణం చేపడతామని తెలిపారు. సింగరేణి డిస్మిస్ కార్మికుల సమస్యను యాజమాన్యం పరిష్కరించాలని డిస్మిస్ కార్మిక సంఘం నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు సంఘం నాయకుడు నారాయణ మాట్లాడుతూ ఈ నెల 28న జరిగే స్ట్రక్చర్ మీటింగ్లో వన్ టైం సెటిల్మెంట్గా డిస్మిస్ కార్మికులకు న్యాయం చేసేలా కార్మిక సంఘాలు కృషి చేయాలని కోరారు. గత 20 సంవత్సరాలుగా డిస్మిస్ కార్మికులకు న్యాయం జరగాలని చెప్పేసి గత 2010 నుంచి 2014 వరకు ఎంతో పోరాటం చేసినాము. ఇప్పటి వరకు కూడా డిస్మిస్ కార్మికులకు పూర్తి న్యాయం జరగలేదు. రేపు జరగబోయే స్ట్రక్చర్ సమావేశంలోనైనా డిస్మిస్ కార్మికులకు పూర్తి స్థాయిలో 1993 నుంచి ఇప్పటి వరకు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా న్యాయం జరిగేటట్టు వన్ స్ట్రోక్ మీద అప్పుడు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిందో అదే పద్ధతిలో వన్ స్ట్రోక్ మీద ఇవాళ డిస్మిస్ కార్మికులను అందరిని ఆదుకోవాలని అటు రాష్ట్ర ప్రభుత్వానికి, ఇటు సింగరేణి యాజమాన్యానికి రేపు స్ట్రక్చర్ సమావేశంలో జరగబోయే యూనియన్ నాయకులకు అందరికీ కూడా విన్నవించుకుంటున్నాం. ఖచ్చితంగా 27 తారీఖు నాడు సింగరేణికి బయలుదేరి కొత్తగూడెం బయలుదేరి రావాలని, 28 తారీఖు స్ట్రక్చర్ సమావేశంలో మన సమస్యను ఎంతవరకు పరిష్కరిస్తారో అక్కడికి వచ్చి అందరం కూడా దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేయాలని చెప్పేసి డిస్మిస్ కార్మికులకు పిలుపునిస్తూ, అట్లాగే ఏదైతే ఇవాళ సింగరేణి యాజమాన్యం గత 2010 నుంచి ఇప్పటి వరకు పోరాటం చేసిన కార్మికులకు 1993 నుంచి డిస్మిస్ కార్మికులకు అట్నే వెనకకే పోతున్నారు. వాళ్ళందరికీ కూడా వన్ స్ట్రోక్ మీద ఉద్యోగాలు ఇవ్వాలి. వయసు అయిపోయిన వాళ్ళకు, చనిపోయిన కార్మికులకు ఎంతో ఇంత ప్రభుత్వాలు ఆదుకొని ఇవాళ నష్టపరిహారం కింద చెల్లించాలని చెప్పేసి లేని పక్షంలో మళ్ళొకసారి డిస్మిస్ కార్మికులంతా ఉధృతంగా మళ్ళా ముందుకొచ్చి పోరాటం చేసి మేము ఈ హక్కులను సాధించుకోవాలని రేపు జరగబోయే 28 తారీఖు సమావేశానికి మాత్రం అందరూ డిస్మిస్ కార్మికులు మీ దగ్గర ఉన్న లెటర్లు, ఐడెంటిఫికేషన్లు అన్నీ పట్టుకొని కొత్తగూడెం బయలుదేరి రావాలని చెప్పేసి సింగరేణి డిస్మిస్ కార్మిక సంఘం తరఫున పిలుపునిస్తుంది.
హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఫర్ ఇండియా పెద్దపల్లి జిల్లా అధ్యక్షులుగా నూతనంగా ఎన్నికైన సందర్భంగా అక్బర్ నగర్ ఇంటెలిజెన్స్ కమిటీ హెచ్ఆర్సీఐ కుందనపల్లి గ్రామ పంచాయతీ అక్బర్ నగర్ నందు కమిటీ హాల్లో కొండల రాజేందర్ను ఘనంగా సన్మానించిన అనంతరం స్వీట్స్ పంపిణీ చేశారు. సమస్య మీది పరిష్కారం నాది అనే నినాదంతో ప్రజల సమస్య పట్ల ఎక్కడ అన్యాయం జరిగినా కూడా నా దృష్టికి తీసుకొస్తే న్యాయ పోరాటం చేస్తానని, న్యాయం కోసం ఎంతటి వారినైనా ఎదిరిస్తానని కొండల రాజేందర్ కుమార్ అన్నారు. పెద్దపల్లి జిల్లాలో పూర్తి స్థాయిలో హెచ్ఆర్సీఐ కమిటీ నిర్మాణం చేసి అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తారని వారు తెలిపారు. భారత రాజ్యాంగంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పొందుపరిచినటువంటి ఆర్టికల్ 14, 19, 21 చట్టాలను వివరించి వారిని చైతన్యవంతులుగా చేస్తానని హామీ ఇవ్వడం జరిగింది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.